Hi everyone, good evening. Welcome back to our channel. ఇవాళ గ్లోబల్ మార్కెట్స్, యూఎస్ ఇరాన్ డెవలప్మెంట్స్, ఇండియన్ మార్కెట్కి ఇంపాక్ట్, ఆర్బీఐ అప్డేట్స్, ఇన్సూరెన్స్ సెక్టార్, బజాజ్ ఫైనాన్స్ మరియు ఇంపార్టెంట్ మార్కెట్ క్యూస్ అన్ని ఒక వీడియోలో కవర్ చేద్దాం. వీడియోని కంప్లీట్గా చూడండి. ఇరాన్ యూఎస్ నెగోషియేషన్స్. ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాగర్ గలీబాఫ్ అమెరికా థియేటర్ డిప్లొమసీ చేస్తుందని ఆరోపించారు. యూఎస్ కమిట్మెంట్స్ని రెస్పెక్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈ డెవలప్మెంట్స్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మరియు గ్లోబల్ మార్కెట్స్పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ట్రంప్ లేటెస్ట్ స్టేట్మెంట్. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిఫెన్స్ సెక్రటరీ పీతే హెగ్సేత్ పర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేస్తూ ఇరాన్ సిచ్యువేషన్ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుందని చెప్పారు. ఇన్వెస్టర్స్ ఇప్పుడు డిప్లొమాటిక్ డెవలప్మెంట్స్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. యూఎస్ టారిఫ్ ఆన్ పాలిసిలికాన్. అమెరికా పాలిసిలికాన్ మరియు రిలేటెడ్ ప్రొడక్ట్స్పై 15% టారిఫ్ అనౌన్స్ చేసింది. ఈ డిసిషన్ సోలార్ ప్యానెల్ మరియు సెమీకండక్టర్ సప్లై చైన్పై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. గ్లోబల్ చిప్ సెక్టార్ స్టాక్స్ మూవ్మెంట్స్ని ట్రేడర్స్ అబ్జర్వ్ చేయాలి. హార్మోజ్ స్ట్రైట్ రిస్ట్రిక్షన్స్. ఇరాన్ ఒమన్ ప్రపోజల్ ప్రకారం యూఎస్ మరియు ఇజ్రాయెల్ షిప్స్పై హార్మోజ్ స్ట్రైట్ రిస్ట్రిక్షన్ డిస్కషన్లో ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఇంపార్టెంట్ రూట్ కాబట్టి ఈ న్యూస్ ఎనర్జీ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయగలవు. ఇజ్రాయెల్ లెబనాన్ టాక్స్. యూఎస్ మీడియేషన్తో జరిగిన ఇజ్రాయెల్ లెబనాన్ టాక్స్ బ్రేక్ త్రూ లేకుండా ముగిశాయి. సౌత్ లెబనాన్లో మిలిటరీ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ జియోపొలిటికల్ అన్సర్టైన్లీ మార్కెట్ సెంటిమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. గ్లోబల్ మార్కెట్ క్యూస్. యూఎస్ మార్కెట్ వీక్గా క్లోజ్ అయ్యాయి. ఆయిల్ ప్రైజెస్ రీసెంట్గా స్ట్రాంగ్గా మూవ్ అయ్యాయి. గోల్డ్ స్టేబుల్గా ఉంది. ఏషియా మార్కెట్ మిక్స్డ్ టు నెగిటివ్ టర్న్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్ ఓపెనింగ్ వాలటైల్గా ఉండే అవకాశం ఉంది. సెబీ అండ్ ఎస్టీటీ ప్రపోజల్. ఫారిన్ ఇన్వెస్టర్స్ మరియు ట్రేడింగ్ ఫార్మ్స్ సెబీ మరియు గవర్నమెంట్ని సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తగ్గించమని రిక్వెస్ట్ చేశారు. హై ట్యాక్సెస్ వల్ల ట్రేడింగ్ ఓవర్సీస్కి షిఫ్ట్ అయ్యే పాసిబిలిటీ ఉందని రిపోర్ట్ చెప్తోంది. అఫీషియల్ డిసిషన్ కోసం ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారు. యూఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్. యూఎస్ వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా బెటర్గా వచ్చాయి. లేబర్ మార్కెట్ స్టేబుల్గా ఉండడం వల్ల ఫెడరల్ రిజర్వ్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్పై మార్కెట్ ఫోకస్ పెరిగింది. ఈ డేటా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ సెంటిమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మోదీ నేతాయు కాల్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతాన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఇండియా ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మరియు వెస్ట్ ఏషియా సిచ్యువేషన్స్ గురించి డిస్కషన్స్ జరిగాయి. డిప్లొమసీ డెవలప్మెంట్స్ని మార్కెట్ క్లోజ్లీ ఫాలో చేస్తుంది. యూపీఐ మ్యాండేటరీ అప్డేట్. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ప్రపోజ్డ్ ఎండిఆర్ మెర్చెంట్స్కి మాత్రమే అప్లై అవుతుందని, నార్మల్ యూపీఐ యూజర్స్పై డైరెక్ట్ ఛార్జెస్ లేవని చెప్పారు. ఫైనల్ డిసిషన్ పార్లమెంట్ ప్రాసెస్ తర్వాత వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్సూరెన్స్ సెక్టార్ అప్డేట్. జూలై మంత్లో ఎల్ఐసి, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ స్ట్రాంగ్ ప్రీమియం గ్రోత్ రిపోర్ట్ చేశాయి. ఇన్సూరెన్స్ సెక్టార్ స్టాక్స్పై ఇన్వెస్టర్స్ ఫోకస్ కంటిన్యూ అవుతుంది. బజాజ్ ఫైనాన్స్. ఆర్బీఐ డ్రాఫ్ట్ ప్రపోజల్ వల్ల బజాజ్ ఫైనాన్స్ షేర్స్ 5% కన్నా ఎక్కువ డిక్లైన్ అయ్యాయి. రివాల్వింగ్ క్రెడిట్ ప్రొడక్ట్స్పై రెస్ట్రిక్షన్స్ పాసిబిలిటీని మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యింది. ఎన్బిఎఫ్సి సెక్టార్లో వాలటాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్, గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్, గ్లోబల్ జియోపొలిటికల్ న్యూస్, యూఎస్ ఎకనామిక్ డేటా, బ్యాంకింగ్ మరియు ఎన్బిఎఫ్సి స్టాక్స్ పర్ఫార్మెన్స్ని క్లోజ్లీ మానిటర్ చేయండి. రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వండి. స్టాప్ లాస్ కంపల్సరీగా యూజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ అప్డేట్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఒపీనియన్ని కమెంట్స్లో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ అప్డేట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.